నలుగురు ఉంటారు. ఆ మిగతా ముగ్గురిని కూర్చోబెట్టి పెద్దలు సమన్వయ సమితి కూర్చొని అంజన్ననా లేకపోతే ఆ మండల పెద్దల కూర్చోవాలి, మాట్లాడాలి. ఏం చెప్పాలి? తమ్మి నువ్వు పార్టీ కమిటీలకు రా, లేకపోతే తమ్మి రేపు మార్కెట్ కమిటీలు వస్తాయి, నువ్వు ఫలానా డైరెక్టర్ తీసుకో, ప్రభుత్వం 2.5 ఏళ్ళలో వస్తుంది తమ్మి, రంది పెట్టుకోకని చెప్పాలి. ఇంకొక మాట నేను గెలిచిన సర్పంచ్లకు కూడా చెప్తున్నా. ఆడ ఈడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆగవే ఆగు ఏం లేదు, కూర్చో 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 నువ్వు కూర్చో మీరు మాట్లాడు. ఆగుతాం మేము. ఏం పేరు? ఆయన పేరు మల్లేష్. మళ్ళీ మాట్లాడదాం. అసలు ముచ్చట చెప్పని ఆగు. నువ్వు ఇంటర్నెట్లో నీలో నీది. అయితే సర్పంచులకు కూడా ఒక్క ముచ్చట చెప్పి నేను ముగిస్తా. గెలిచిన సర్పంచుల మీద వాళ్ళొకరు వీళ్ళొకరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డం పొడుగు మాట్లాడుతున్నారు. మీ జిల్లాలో నేను చూసిన. ఇలా పొద్దున మీ జడ్చర్ల ఎమ్మెల్యే ఎక్కతక్క మాట్లాడుతుండు. నేను ఇది చేస్తా అది చేస్తా, ఇందిరం ఇల్లు రానియకుండా చేస్తా, నేను ఒక్క పైసా రాకుండా చేస్తా బీఆర్ఎస్ సర్పంచులకు. నీ ఆ ఏ సొత్తా, నీ అబ్బా సొత్తా, ఎవరి సొత్తా పైసలు? రేవంత్ రెడ్డి ఇంటెనక పొలం అమ్మిస్తుండా? ఆడికెళ్ళి వచ్చినాయి ఆ పైసలు? ప్రజల పైసలు ప్రజల కోసం ఖర్చు పెడతందుకు మనం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ధర్మకర్తలు మాత్రమే. గెలిచినామంటే అదేదో మన ఇంట్లోకి వెళ్ళి పైసలు పెడుతున్నట్టు ఒక్కొక్క డైలాగులు ఎమ్మెల్యేలు మీవాడు. ఇంకో ఎమ్మెల్యే చెప్తున్నాడు మీవాడ వనపర్తి ఆయన, నేను ఇంటి గేట్ కాడికి రానియట. నీ గేట్ కాడికి వచ్చే కర్మేంద్ర భయ్, నాకు అర్థం కాదు. నీ గేట్ కాడికి వచ్చేది ఏంది? బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మన హక్కుగా పైసలు రావాలి. వాడేవాడు ఇచ్చేందుకు ఈ హౌల మాటలు మాట్లాడే ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలంటే రేపు గట్టి కొట్లాడాలి జిల్లా పరిషత్లో. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే దయచేసి ఆలోచన చేయండి. మీకు తెలియాలి కొన్ని విషయాలు. ఏం తెలియాలా? భారతదేశంలో 5 రకాల ప్రభుత్వాలు ఉంటాయి, కిందికెళ్ళి మిద్దాకా. ఊళ్ళే గ్రామ పంచాయతీ ఉంటుంది, స్థానిక ప్రభుత్వం, గ్రామ ప్రభుత్వం. కొద్దిగా మీదికి మండల ప్రభుత్వం, మండల పరిషత్ ఉంటుంది, మండల ప్రభుత్వం ఉంటుంది. ఇంకొద్దిగా మీదికి జిల్లా ప్రభుత్వం ఉంటుంది, జిల్లా పరిషత్ ఉంటుంది. దానికంటే మీదికి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, ఆ పైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, కేంద్ర ప్రభుత్వంలో ఎంపీలు ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఉంటారు. జిల్లా పరిషత్లో జెడ్పీటీసీలు ఉంటారు, మండల పరిషత్లో ఎంపీటీసీలు ఉంటారు, గ్రామ పంచాయతీల వార్డు మెంబర్లు, సర్పంచ్, ఉప సర్పంచ్ ఉంటారు. ఇది 5 ప్రభుత్వాలు. అయితే నిధులు కూడా ఎట్లొస్తాయంటే ఎవరి పాత్ర వాళ్ళకున్నది ఇలా, ఎవరి పని వాళ్ళకున్నది ఇలా. కేంద్రం చేసే పని కేంద్రం చేయాలి. కేంద్రం ఏం పని చేయాలి? రైల్వేలు, దేశ రక్షణ, ఫారెన్ పాలసీ ఇవన్నీ కేంద్రం చూసుకోవాలి. వ్యవసాయము, ల్యాండ్సు, నీళ్లు ఇవన్నీ రాష్ట్రము కేంద్రం కలిపి చూసుకోవాలి. వైద్యము, ఆరోగ్యం ఇవన్నీ రాష్ట్రం కేంద్రం కలిపి చూసుకోవాలి. మరి జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, అట్లాగే గ్రామ పంచాయతీలు ఏం చేయాలి? గ్రామాలలో పల్లెలే పట్టుకొమ్మలు అనేది అయితే మహాత్మా గాంధీ గారు చెప్పినరో ఆ గ్రామాలను బాగా చేసే పని, గ్రామాలలో పైసలు ఖర్చు పెట్టి రోడ్లు ఏంది, మోరీలు ఏంది, ఆడ సౌలత్ ఏంది, బిల్డింగ్ లేంది, పంచాయతీ స్కూల్ లేంది, ఇవన్నీ చూసేది ఈ 3 ప్రభుత్వాలు: జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రామ పంచాయతీ. మరి చాలాసార్లు నేను ఒకటి గమనించిన, నేను గతంలో పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసిన ఆ గ్రామ జ్యోతి కార్యక్రమంలో మీ షాద్నగర్ కూడా వచ్చిన. నేను అప్పుడు అదేదో ఊరుండే కిషన్ రావు పెట్టన, కిషన్ నగర్, హాజీపల్లి కిషన్ నగర్, ఆడికి వచ్చిన. నేను అప్పుడు గవర్నర్ గారిని తీసుకొని వచ్చిన, నరసింహన్ గారిని. అయితే ఎందుకు చెప్తున్నా అంటే నేను ఆ రోజు పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసినప్పుడు నేను ఒకటి గమనించిన. ఏముంటుందంటే, సరే ఇప్పుడు మీరు సర్పంచులు గెలిచిన వాళ్ళు మీరేమో సర్పంచ్ అంటే నేను పవర్ఫుల్, నేను నా ఊళ్ళో నేను చేయాలి పని, ఇన్ని మాటలు ఇస్తే నేను చేయాలి కదా అని సర్పంచ్ కారాటం ఉంటుంది, తప్పులేదు. వార్డు మెంబర్లు కూడా మీరు అందరూ వార్డులలో హామీలు ఇచ్చుంటారు, మీరు చేయాలని మీకుంటుంది. ఇప్పుడు ఎంపీటీసీ వస్తాడు, ఆయన 3 ఊళ్ళకు ఒక ఆయన ఉంటాడు. ఎంపీటీసీ గారు ఏమంటారు? అరే సర్పంచ్ ఒక ఊళ్ళో గెలిచిండు, నేనేమో 3 ఊళ్ళకి కలిపి గెలిస్తే మరి నేను పెద్దోని కదా, నాకు కృషి చేయాలి కదా అక్కడ అని ఎంపీటీసీ గారు అంటారు. ఇక ఆ పంచాయతీ స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరు పంచాయతీలో అసలు పని కాదు, ఏం కాదు. అంతేనా నేను చెప్పే కరెక్టేనా? మనోళ్ళు తలకాయ ఊపుతారు. ఇక్కడ మాజీ ఎంపీటీసీలు ఉన్నారా ఏంది? అయితే ఇక్కడ అసలు ముచ్చట చెప్తా. ఎందుకు పెట్టిరు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అనేది కూడా మీకు తెలియాలి. ఎవరి పాత్ర ఏందో తెలిస్తే, ఎవరి పని ఏందో తెలిస్తే ఇంకో కాలు మీదే మనం తొక్కమని ఎలిపెట్టాం. ఇక్కడ ఏంటంటే ముచ్చట అదొకటి ఉంటుంది చూడు, అడ్వర్టైజ్మెంట్. భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటిది? బాబ్బా ఏం చూస్తారు టీవీ అందరూ. అయితే ఎందుకు చెప్తున్నా అంటే గట్లాగే సేమ్ టు సేమ్ అంబికా దర్బార్ బత్తి లెక్కనే గ్రామానికి, మండలానికి అనుసంధానకర్త ఎవరు? ఎంపీటీసీ గారు. ఆయన సర్పంచ్తో పాటు పక్క కుర్చేసుకొని లొల్లిపెట్టుడు కాదు ఆయన పని. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్